అయ్యో బామ్మ, ఆ టాపిక్ వదిలేమన్నాను కదా. వదలండ్రా. పెళ్ళంటే తాళి కట్టేస్తే అయిపోయేది కాదు. ఆచారం పద్ధతి అన్నీ ఉండాలి. అబ్బాయ్, పెళ్ళికొచ్చిన వాళ్ళు పెళ్లి కూతురి తల్లిదండ్రులెక్కడా అంటే ఏం చెప్తావు? అది పరిస్థితులు అందరికీ ఉంటాయమ్మా. కాని కూతురు పెళ్లి ఒక్కసారే జరుగుతుంది. ఆ రోజు అమ్మా నాన్న ఇద్దరూ పక్కనుండాలి. అదే శాస్త్రం, పద్ధతి. అబ్బాయికి కూడా చెప్పాను, మళ్ళీ నీక్కూడా చెప్తున్నాను. తల్లిదండ్రులు బ్రతికుండగా వేరే వాళ్లు కన్యాదానం చేయడం బావుండదు. చూడు బాబూ, పెళ్లిపీటల మీద నువ్వు కూర్చుంటావు. అయితే నీ చెల్లిని ఎవరప్పగిస్తారు? తండ్రి చెయ్యి పట్టుకుని పిల్ల పెరగకపోయినా పెళ్లి రోజు తండ్రే పిల్లని అప్పజెప్పాలి. నేను ఎవ్వరి మనసు నొప్పించడానికి మాట్లాడ్డం లేదు. కాని ఈ పెళ్లి మాత్రం పద్ధతి ప్రకారమే జరగాలి. ఎవరు మాట్లాడి ఒప్పిస్తారో అది మీ ఇష్టం. కాని పెళ్లిలో అయితే ఖచ్చితంగా అమ్మాయి నాన్న పక్కనుండాలి. మీ ఆయన వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. రావే. బామ్మ, అది కాదు బామ్మ. రే, నువ్వు కూడా రా. అన్నయ్య, నా కోసం ఇంత చేసావు కదా, ఇప్పుడు వెళ్ళి నాన్నని తీసుకొస్తా. నేను చేయలేని పనిని నన్ను చేయమంటున్నావా? ఇప్పుడేంటి? నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా చెల్లికి కన్యాదానం చేయమని ఆయన అడగాల? ఆ మనిషిని నేను? ఎలా అవుతుంది పురి? ఎలా అవుతుంది? అన్నయ్య, ఇది నా జీవితం. ఒక్కసారి రాజీ పడితే పెళ్ళైపోతుందన్నయ్య. నువ్వింత సాక్రిఫైస్ చేసావు, నా కోసం ఈ ఒక్కటి చేయలేవా? ఆవిడికంత పట్టుదలుంటే ఈ పెళ్ళి ఆపేస్తాను. క్యాన్సిల్ చేసేద్దాం. అంటే ఈ పెళ్లి కూడా పీటల మీద ఆగిపోతుందా? నా బతుకింతేనా అన్నయ్య? ఇక నాకు జీవితంలో పెళ్లి చేసుకునే యోగమే లేదా? ధ్రువాని నా ప్రాణం అనుకున్నాను. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో నా పెళ్లి జరగబోతుందని చాలా ఎదురు చూశానన్నయ్య. కానీ నువ్వెప్పుడిలా ఒక చిన్న కారణంతో పెళ్ళి ఆగిపోతుందంటే చాలా బాధగా ఉందన్నయ్య. పురి, నీ పెళ్లి చేయటానికి వాడెంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. ఎవరేమి ఇబ్బంది పడకండి, నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. అమ్మా, ఇంకెవరూ మాట్లాడకండి. పురి, నీ పెళ్లి జరుగుతుంది అంతే. ఇప్పుడు నా పెళ్లి నీ చేతుల్లోనే ఉందన్నయ్యా. స్వామి, ఎంత ఆలస్యమైనా చివరికి ధర్మం గెలుస్తుందన్న నమ్మకాన్ని ఈరోజు మళ్ళీ నిలబెట్టావు.
భార్యని దూరం చేసుకున్న బాధ ఒక పక్క, పుట్టిన పిల్లలు, తండ్రిని నన్ను ద్వేషించే పరిస్థితి ఇంకొక పక్క. ఇప్పుడు ఆ పాపానికి శిక్ష పడింది. మా జీవితాలు నాశనం చేసిన అపూర్వ ఇప్పుడు జైల్లో ఉంది. స్వామి, నాకింకో కోరిక ఉంది. నా వల్ల విడిపోయిన బంధాలు ఒక్కటవ్వాలి. నేను కోల్పోయిన కుటుంబం కనీసం నా పిల్లలకైనా దక్కాలి. ఏంటండి ఇది? అవతల పిల్లల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఒక పక్క పూరి పెళ్లి పీటల మీద కూర్చుంది, ఇంకొక పక్క గగన్ జీవితం నా కళ్ళ ముందే చేజారిపోతుందేమోనని నా గుండెల్లో దడ పెరిగింది. అలాంటి టైంలో ఎవరికీ చెప్పొద్దు, నువ్వొక్కదానివే రా అని ఫోన్ చేసి పిలుస్తారా? ఏమైంది? ఇంత అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం ఏంటి? అపూర్వని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి? ఏ కేసులో? శారదా, శోభాచంద్ర చెల్లెమ్మ హత్య కేసులో భూమి నిజాన్ని గెలిపించింది. రేపు కోర్టులో నేరం రుజువు అవుతుంది. ఇంకా అపూర్వ జీవితాంతం జైల్లోనే ఉండడం ఖాయం. మంచిదే, శోభకి న్యాయం జరగడం సంతోషమే. కానీ ఇది చెప్పటానికే నన్ను ఇంత టెన్షన్ పెట్టి పిలిచారా? అవతల మన పిల్లల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, నా ప్రాణం అంతా అక్కడే ఉంది. పూరి పెళ్లి జరుగుతుందన్న సంతోషం ఒక పక్క, గగన్ తార మెడలో తాళి కడతాడేమోనన్న భయం ఇంకొక పక్క. ఇలాంటి పరిస్థితిలో మీరు నన్ను ఇక్కడికి రమ్మన్నారు అంటే ఏదో పెద్ద విషయం అనుకున్నాను. పెద్ద విషయమే శారదా. భూమి అపూర్వ మీద గెలిచింది, కానీ తన ప్రేమని కోల్పోతోంది. అదే నా భయం. నాకు అదే భయం. ఆ ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు బతకలేరు, కానీ పరిస్థితులు వాళ్ళని విడదీస్తున్నాయి. అందుకే ఎన్ని సంవత్సరాలుగా దాచిన నిజం ఈరోజు బయటికి రావాలి. అందుకోసమే మీ ఇద్దరిని ఇక్కడికి పిలిపించాను. ఇద్దరినా? ఇంకెవరొస్తున్నారు? అంటే నన్నిక్కడికి పిలిచింది దీంతో ఉన్నానని చెప్పడానికేనా? ఈవిడ పేరు వింటేనే మా వదిన ఏం చేస్తుందో అని వణికిపోయే మీరు ఈరోజు దీని పక్కన నా ముందే నిల్చుంటారా? ఇదేనా మీకొచ్చిన ధైర్యం, లేదా ఈవిడిచ్చిన ధైర్యమా? నీకసలు సిగ్గనేదే లేదా? ఒక పక్క నీ కొడుకు నీ కూతురు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఇక్కడికొచ్చి నా భర్తతో కలిసే సమయం నీకు దొరికిందా? అది కూడా గుళ్ళో. మీరా, శారద గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నేను అసలు ఊరుకోను.